అరుణాచల శివం అరుణాచల శివం గోవింద లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద మాతా అన్నపూర్ణేశ్వరి కి వాసవి మాతకు క్షేత్రపాలకులకి గ్రామ దేవతలకి పితృదేవతలకి మాతృదేవతలకి క్షేత్రపాలకులకి అన్నామలయరకు ఉన్నామలయర నమ్మనకు జగద్గురు ఆదిశంకరాచార్యులకి జై శ్రీరామ్ జై సీతారాం జై సీతారాం భారత్ మాతా की भारत माता की जय भारत गौ माता की जय। మీరు చూస్తున్న ఈ పీఠం పేరు అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం. ఈ అఖండ జ్యోతి వెలిగించి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయి. ఈ అఖండం వెలిగించి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ పీఠం పేరు పంచలింగేశ్వర పీఠం. ఆ అఖండం కింద భాగంలో మా అనుష్ఠానం పంచలింగాలు ఉన్నాయి. ఓన్లీ యొక్క పౌర్ణమి రోజు మాత్రమే ఈ పూల అలంకారం ఉండదు, విభూది మొత్తం తీసేస్తాం. లోపల ఉన్న పంచలింగాలు దర్శనార్థము అందరికీ భక్తులకి దర్శనార్థం బయటికి చూపించి 111 రకాల వనమూలికల జలాలతో ఆ సమయంలో అందుబాటులో ఉన్న అమృత ద్రవ్యాలతో రుద్ర నమ్మక చమక లఘున్యాసం జరుగుతూ ఉంటుంది. భక్తుల ద్వారా స్వయంగా అభిషేకం చేపిస్తాం. అభిషేకం అయిన తర్వాత యథాస్థానం కూర్చోబెట్టి మరలా కొత్త విభూతి పోస్తాం. ఆ పాత విభూతి ఉంది కదా, అదంతా చిన్న చిన్న ప్యాకెట్ చేస్తాం. ఈ పీఠానికి దర్శనానికి వచ్చే భక్తులకి బియ్యం భిక్షగా ఇచ్చి దాంతోపాటు యథాశక్తి కానుక వేసిన వాళ్ళందరికీ ఆ ఔషధాన్ని ప్రసాదంగా ఇస్తాం. మీరు కామన్గా అవపడుతున్న తెల్ల పౌడర్ని ఏమంటారు? విభూది అంటారు. మా దృష్టిలో అది ఔషధం. ఎందుకు అది ఔషధంగా పేరు పెట్టబడింది అంటే ఈ పీఠం యొక్క విశిష్టత. ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా దొరకనివి 2. ఒకటి ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళిగా అనుగ్రహము, అందరికీ ఆరోగ్యం. మాంగళ్యాన్ని ఎవరు అమ్ముకోరు? డబ్బులు లేవని చెప్పని, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పని డబ్బులు లేని కూడా ఆరోగ్యం అమ్ముకోరు. ఈ రెండింటినే ఈ పీఠాన్ని సందర్శించిన భక్తులకు అనుగ్రహించు అని చెప్పని ప్రతిరోజు అనుష్ఠానాన్ని దాంట్లో సంక్షిప్తం చేస్తారు. అందువల్ల ఆ విభూతి కాస్త ఔషధంగా మారింది. రోజుకి ఒక రకమైన అలంకారం ఉంది. ఈరోజు నిన్న చేసాం అలంకారం, 2 రోజులకు ఒకసారి అలంకారం మారుస్తాము. నిన్న మంగళవారం కదా, అందువల్ల పవనసుత హనుమాన్ని పెట్టాము. రేపు బుధవారం, ఈరోజు బుధవారం, ఈరోజు కూడా అలాగే ఉంది. రేపు గురువారం ఓంకారం కానీ దత్తాత్రేయుని పాదాలు కానీ పెడతాం. శుక్రవారం అమ్మవారిని పెడతాం. అలాగే రోజుకు ఒక ఐడియల్ ఆ మధ్యలో వచ్చింది అలంకారం. ఇక్కడ అరుణాచలంలో ఒక సంస్థ రిజిస్ట్రేషన్ చేసి అన్నదానం స్టార్ట్ చేయడం. ఇక్కడ అరుణాచలం వచ్చిన కొత్తల్లో మీరు గిరి ప్రదక్షిణ చేశారా? అది కారులో చేశారా? మీరు అన్ని లింగాలు చూశారు కదా. ఆ ప్రతి శివలింగం దగ్గర బ్రహ్మ ముహూర్తంలో లేచి గిరి ప్రదక్షిణ చేస్తూ రోజుకు ఒక శివలింగం దగ్గర కూర్చొని భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అంటూ గుడిమెట్ల దగ్గర కూర్చొని భిక్షాటన చేసి ఆ ఉంచిన భిక్షతో ఎంత ఆహారం అయితే తయారైందో అంత ఆహారాన్ని తయారు చేసేవాడు. అలా 2 సంవత్సరాలు చేశాడు. అంటే అందులో ఇంకెవరు డోనర్స్ లేరు. మేము బియ్యం కట్టించాము, మేము రైస్ బ్యాగ్ ఇచ్చాము, మేము ఒక రోజు అన్నదానం చేయించామనే డోనర్స్ లేరు. భిక్ష ఎవరు ఇచ్చారో? రూపాయి ఇచ్చారా, 10 రూపాయలు ఇచ్చారా, 10 రూపాయలు ఇచ్చారా, 100 రూపాయలు ఇచ్చారా, 500 రూపాయలు ఇచ్చారా? ఆ రోజు ఎంత భిక్ష వచ్చిందో ఆ భిక్షతోనే అన్నదానం స్టార్ట్ చేశాం. చిన్న గిన్నెతో స్టార్ట్ చేశాం. ఇంత గిన్నెలు అయిపోయింది. మొత్తం భవతి భిక్షాటన. ఎవరు డోనర్స్ లేరు. కరోనా వచ్చింది, అంతా స్తంభించిపోయింది. అందరు ఇళ్లలోనే ఉన్నారా? బయట తిరిగారా?
ఆ కరోనా సమయంలో సంస్థ రిజిస్ట్రేషన్ చేయించాం, శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించి అప్పుడు ఒక ప్రకటన వదిలాం. అరుణాచలంలో సాధువులకి సత్పురుషులకి గత కొన్ని సంవత్సరాలుగా అన్నప్రసాద సేవ జరుగుతుంది, దానం అందించండి, ప్రతి గడప నుంచి 201 రూపాయలు దానం పంపించండి చాలు అని చెప్పి ఒక ప్రకటన చేశాం. ఆ రోజు నుంచి మేము భిక్షాటన చేయవలసిన కర్తవ్యాన్ని పరమేశ్వరుడు పక్కకు పెట్టేశాడు. ఏమి కావాలో దానికి 20 రెట్లు ఎక్స్ట్రా వస్తుంది. ఎక్కడి నుంచి పడుతున్నాయో తెలియదు 201 రూపాయలు. అప్పుడే ఈ 12 రకాల వంటకాలను ఇంప్లిమెంట్ చేసి అరుణాచలంలో కమ్యూనిటీ పరంగా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. వైశ్యులకు ఒకటి, బ్రాహ్మణులకు ఒకటి, రెడ్లకు ఒకటి, మిగతా ఎవరెవరైతే ఉన్నారో అలాగా అన్ని కమ్యూనిటీలకి శ్రీశైలం ఎలా ఉందో అరుణాచలంలో కూడా అలా ఉంది. ఆ కమ్యూనిటీస్లో ఆ కమ్యూనిటీ వాళ్ళు వెళ్తేనే భోజనం పెడతారు. ఈ ఆశ్రమంలో ఆకలే మా కులం, ఇక్కడ కులం లేదు. ఈ ఆశ్రమంలో కులం ఏందయ్యా అంటే ఆకలి అంతే. ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆకలి తెలుస్తాం. అలా 12 రకాల వంటకాలని ప్రారంభం చేశాము. చాలా పబ్లిక్లోకి వెళ్ళింది. ఇంకా దానం రావటం ప్రారంభమైంది. వెంటనే విద్యార్థుల్ని దత్తత తీసుకోవటం ప్రారంభం చేశాం. ఇప్పటికి 135 మంది విద్యార్థుల్ని దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సహాయం సంస్థ నుంచి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా డొనేషన్స్ రావటం ప్రారంభమైంది. మూగజీవుల సేవ చేయటం ప్రారంభం చేశాం. ఇవన్నీ మీరు విన్న ఇవన్నీ కూడా ప్రతి నెల 201 రూపాయలు దానం చేస్తున్న దాతల సహకారం. ఇంతటి మహాయజ్ఞం చేస్తున్నాము. ఇంకా కొత్త విధానాన్ని అలవాటు చేయాలి అని చెప్పని అప్పుడే ఒక సంకల్పం చేశాము. అఖండ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో ఎక్కడైనా 24/7 అన్నదానం ఉందా? 24 గంటలు 360. అఖండ భారతంలో ఎక్కడ కూడా 24/7 అన్నదానం లేదు. మరి ఇక్కడ అవసరమా అంటే అవసరం. ఎందుకు అవసరం అంటే అన్ని దేవాలయాల్లో రాత్రిపూట నిద్ర చేస్తాము, ఇక్కడ రాత్రిపూట గిరి ప్రదర్శన చేస్తాము. ఆ గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఏం దొరకవు, అందుకే డబ్బులున్నా దొరకవు, అసౌకర్యం చూపించలేదు. అందువల్ల ఇక్కడ అన్నదానాన్ని ప్రారంభం చేయాలి అని చెప్పని స్థలం కూడా కొన్నాం. 2 కోట్లు పెట్టి. ఆ 2 కోట్లలో దాతలు ఉన్నారని అనుకుంటున్నారు, లేదు. ఆ సంకల్పం చేసిన రోజు పరమేశ్వరుడి పాదాల దగ్గర ఆహారాన్ని అర్పితం చేసేసారు. మనం రోజు భోజనం తింటాం కదా, ఆ అన్నాన్ని పరమేశ్వరుడి పాదాల దగ్గర అర్పితం చేసి ఇప్పటికి 1 సంవత్సరం 6 నెలలు. ఈ రోజుకి నేను అన్నం తిల్లా. ఆ సంకల్పం ఏంటంటే ఎప్పుడైతే నిర్మాణం పూర్తయ్యి, ఎప్పుడైతే మొదటి నివేదన అమ్మ మీద ఉచాంబాసనంటే అరుణాచలేశ్వరుడికి నివేదన చేస్తానో ఆ రోజు భోజనం చేస్తాను అని చెప్పని సంకల్పం చేసి ఒక రథాన్ని రెడీ చేశాను. అరుణాచల ధర్మ ప్రచార రథం అని. ఆ చిన్న వయసులో నాకు గుర్తుండే తిరుపతి నుంచి రథాలు వచ్చాయి, అవునా? ఇప్పుడు అలాగా అరుణాచలం రథము 135 గ్రామాలకు తిప్పాం. ఆ 135 గ్రామాలు తిరుగుతూ ఉదయం ధర్మ ప్రచారం చేయటం, సాయంత్రం పూట ఆ ఊళ్ళల్లో ఇంటింటా తిరిగి భవతీ భిక్షాందేహి అంటూ భిక్షాటన చేసి, దుకాణం తిరిగి భవతీ భిక్షాం అంటూ భిక్షాటన చేసి 10, 20, 30, 50 ఇలాగా భిక్షాటన్ని స్వీకరించి 2 కోట్లు పెట్టి స్థలం కొన్నాం. అందులో 1,40,00,000 భిక్షాటనే. ఆ తర్వాత ఒక 50-60 లక్షలు కొంతమంది దాతలు, అదిగో మేము 1 లక్ష ఇస్తాం, మేము 1 లక్ష ఇస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. స్థలం రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ గొప్ప విషయము, ఈ గొప్ప కార్యము తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మనకు అవకాశం దొరకటము. తమిళనాడు దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇండియాలోనే అది ఆపునాయి. ఇండియాలోనే అత్యధిక బ్లాక్ మనీ ఉన్న దేశం ఏదైనా ఉందంటే, రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు. అలాంటిది అమ్మ 1 నిమిషం చెప్పండి, అవుతుందో 10 నిమిషాల్లో కాల్ చేయండి. అలాంటిది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మనకి అది అవకాశం దొరకటము గర్వించదగ్గ విషయం. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, భవతీ భిక్షాటన చేసి అన్నదానం చేసిన రుద్రాక్ష స్వామికి భవతీ భిక్షాందేహి అంటూ 1,40,00,000 రూపాయలు డబ్బు సేకరణ చేసిన రుద్రాక్ష స్వామికి 4 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేయడం కూడా చాలా ఈజీ పని. మరి మీ అందరికి అదృష్టం ఎప్పుడు వచ్చింది? మీ అందరికి కూడా అదృష్టం కావాలి కదా. నిర్మాణం చేస్తాను 4 కోట్లు పెట్టి, నేను తిరిగి 135, ఇంకా వేలల్లో ఉన్నాయి గ్రామాలు.
తిరుగుతాను, భిక్షాటన చేస్తాను, ఇంకో 2 సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తాను. కానీ వాట్ నెక్స్ట్? నిర్మాణం అయిన తర్వాత ఏంటి మన సంకల్పం? 24/7 1,00,000 మంది వచ్చినా భోజనం పెట్టాలి, 50,000 మంది వచ్చినా భోజనం పెట్టాలి. పెళ్లి కాదు కదా మనం చేస్తుంది అక్కడ. మనం నిర్మాణం చేసే ఆశ్రమానికి దర్వాజాలు ఉండవు, లైట్లు ఆపేది ఉండదు, అగ్నిహోత్రం ఆపేది ఉండదు, ఆకలి అనేవాడికి ఆకలి తీరింది అయిపోయిందనే మాట ఉండదు. ఇలాంటి అన్నకూట మహాయజ్ఞ కార్యక్రమాన్ని కొత్త స్థలంలో నిర్మాణం అయిన తర్వాత ప్రారంభం చేస్తాం. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే ఆకలి తీరిస్తే ఆనందపడే వ్యక్తులు ఇందులో ఎవరున్నా సరే, అంటే రుద్రాక్ష స్వామీజీ ఏదో చెప్పాడు మనం దానం చేయాలి, అలాంటి దానం మాకు వద్దు. ఆ దానం పనికిరాంది అది నా దృష్టిలో, అంటే కక్కిన కూడితో సమానం. ఎవరైతే ఆకలి తీరిస్తే ఆనందం అవపడిద్దో అలాంటి ఆనందం ఉన్నవాడు దానము అందించు పరమేశ్వరాన్ని ప్రతిరోజు పరమేశ్వరుడే ప్రార్థిస్తాం. ఎందుకంటే మాకు దానం చేయటమే ముఖ్యం కాదు, దానంలో స్వచ్ఛత కావాలి. ఆ స్వచ్ఛత ఉన్నవాళ్ళ దానం మాత్రమే వాళ్ళకి స్పృహ కల్పించు. ఆ స్వచ్ఛత లేదనుకో, చక్కగా భోజనం చేయి, ఇక్కడ దొరికే ప్రసాదం తీసుకో, అందరితో పాటు వెళ్ళిపో, ఏమి ఇబ్బంది లేదు. ఆ నిర్మాణానికి అవసరమైన సమయంలో అందించే దానంలో, అవసరమైన సమయంలో అందించే దానం ఎలా ఉంటుందో చెప్తా, 2 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాను. అక్కడ పేర్చే ఇటుకిల్లో మీ పేరు ఉంటుంది, అక్కడ నడిచే భూమి బండరాయిలో మీ పేరు, అక్కడ వాడే కరెంటు తీగల్లో మీ పేరు, అక్కడ వండే వంట సామాన్లో మీ పేరు, అక్కడ పీల్చే గాలిలో మీ పేరు, అక్కడ వాడే సిమెంట్లో మీ పేరు. నిర్మాణం అయిపోయింది. అయ్యో మనం 2 సంవత్సరాల క్రితం రుద్రాక్ష స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళాము, అప్పుడు అడిగారు, మనం ఏమి చేయలేకపోయాము అని చెప్పని నిర్మాణం అయిన తర్వాత వచ్చి అప్పుడు స్పృహ కొనుక్కోండి, అప్పుడు స్పృహ తెలుసుకొని దానం చేశారనుకోండి. మేము వద్దాను అప్పుడు కూడా తీసుకుంటాం, ఎందుకంటే 24/7 అన్నదానం చేయాలి కదా. కానీ బీరువాలో పెంచి కట్టల్లో ఆ దానం ఎక్కడ చేస్తే మీకు ప్రతిఫలం ఉంటుంది అనేది మీరే ఆలోచన చేసుకోండి. దానికి సంబంధించిన వివరాలు పాంప్లెట్స్ ఇస్తాను, ప్రశాంతంగా వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. చక్కగా ఎవరైనా దానం చేయాలంటే దానం చేయండి. 2 విధానాలు రుద్రాక్ష స్వామీజీలో. దానమన్నా చెయ్యి, దానం చేసే అవకాశం ఉన్న భాగ్యుడికి అవకాశం కల్పించు. అన్నమన్న పెట్టే ఇంటికైనా తెలియచి, దానమన్న చెయ్యి, దానం చేసి ఇంటికైనా తెలియచి. వాళ్ళకి అదృష్టం మీ ద్వారా వచ్చిందేమో తెలియదు కదా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక 2 ముగ్గురు మీకు తెలిసి మిగతా ఎవరికి తెలియదు. ఈరోజు ఎలా వచ్చారు మీరందరూ? శ్రీలక్ష్మి గారి వల్ల వచ్చారు, అవునా? అంటే అదృష్టము ఆవిడ మీ అందరికీ కల్పించి, లేకపోతే మీరు వస్తారు అరుణాచలము, ఎక్కడో తింటారు భోజనము, లేకపోతే ఆర్యవైశ్య సత్రంలో వెళ్తారు, తింటారు, వచ్చేస్తారు. కానీ ఈ పీఠంలో మనం భోజనం చేశాము, మనం ఏదో ఒకటి దానం చేసి వెళ్ళాలి. అలాంటి దాతృత్వ హృదయంతో మా సంస్థకి మీరు దానం చెయ్యొద్దు. మీరు తిన్నారు, మన పేరు మీద ఇంకో 10 మంది తింటారు అనే భావంతో దానం చేస్తే ఆఖరికి ఇంచు వరకు సాధువులకి. అర్థమైంది కదా? ఏదో భోజనం పెట్టాడు స్వామి, మనం ఏదో ఒకటి డొనేషన్ చేయాలి, ఆ దానం మా బుద్ధ పరమేశ్వర. అలాంటి వాళ్ళే స్పృహ కూడా కల్పించచ్చు. మనం పెడుతున్నాము, అది ఇంకో 10 మందికి వెళ్ళింది. ఆ భావంతో దానం చేస్తే మీ పితృదేవతల యొక్క దోషాలు తొలగిపోతాయి, మీరు ఆరోగ్యవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే మీ దృష్టిలో డబ్బు, నా దృష్టిలో ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటేనే లక్ష్మి నిలబడింది. అరుణాచల శివం, కరుణాచల శివం. అతి త్వరలోనే తిరుపతి, అయోధ్య, వారణాసి ఈ 3 ప్రాంతాలలో అన్నప్రసాద సేవ ప్రారంభం చేస్తున్నాం. ఎలాంటి అన్నప్రసాద సేవ అంటే, కేవలం తిరుగు ప్రయాణం చేసే భక్తులకి వాళ్ళ ట్రైన్ సీట్ నెంబరు, వాళ్ళు ఉండే నెంబరు, వాళ్ళ వాట్సాప్ నెంబరు, ఎన్ని పార్సిల్స్ కావాలి అని చెప్పని మేము ఒక కస్టమర్ కేర్ నెంబర్ పెడుతున్నాము. ఆ కేర్ నెంబర్కి మీరు వివరాలు పంపిస్తే అక్కడికి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో ఎలా వస్తే ఇంటి అడ్రస్ పెడితే ఇంటికి కొరియర్లు, అలాగా అరుణాచల సేవకులు మీ ప్రాంతానికి వచ్చి మీ ట్రైన్ సీట్ దగ్గరికి వచ్చి వాళ్ళు పార్సిల్ సేవ అందించి వెళ్తారు. ఇది కూడా అఖండ భారతదేశంలో మొట్టమొదటగా మనమే ప్రారంభం చేస్తున్నాం. ఎక్కడా లేదు ఇలాంటి వ్యవస్థ. ఏం పేరు మీ పేరు? ఎక్కడుంటారు?
विश्वेश्वराय नरकार्णवतारणाय विश्वेश्वराय नरकार्णवतारणाय कर्णामृताय शशिशेखर